హాయ్ 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 హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు ఒక కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఏం కర్రీ? కాకరకాయ. చీ కాకరకాయ అనకండి. నేను చెప్పింది చూసి చేసి తిని చెప్పండి ఎలాగుందో. ఆయిల్ సరిపడా వేసుకోండి. కర్రీకి సరిపడా వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీరా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఏ కర్రీ చేసినా సరే 1 బై 1 ఫ్రై అయిన తర్వాతనే వేయాలి. అలాగైతే మనకు నిల్వగా ఉంటాయి అన్నమాట. ఒక్కదాని వెంబడి ఒకటి వేస్తే ఏమవుతుందంటే తొందరగా పాడైపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా ఆనియన్ మగ్గాలి చూడండి. పచ్చిగా ఉన్నప్పుడు వేయొద్దు, ఎంత బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత దానికి సరిపడా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటిపోతుందన్నమాట, మాడు అయిపోతుంది. అలా కాకుండా కలుపుతూనే ఉండండి. తర్వాత అవి మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. వాటి లోపల ఉన్న సీడ్స్ తీసేసాను, బయట ఉన్న తొక్క కూడా తీసేసాను అన్నమాట. పిల్లలు ఇష్టంగా తినరు అని, అందుకని అలా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా కట్ చేసుకొని వండుకోండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యాయి కదా, అందులో కాకరకాయ ముక్కలు వేసుకున్నాము. ఇవి కూడా మంచిగా మగ్గాలి, అందులోనే ఉడికిపోవాలన్నమాట. ఒక చుక్క వాటర్ కూడా మనం వాడకూడదు, అందులోనే ఉడికిపోవాలి. ముందుగా కాకరకాయను కట్ చేసిన తర్వాత మనము ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. మళ్ళీ కర్రీలో వేసేటప్పుడు మంచిగా గట్టిగా ప్రెస్ చేసి వాటర్ లేకుండా మనము ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా అందులో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మాత్రం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఆ విరుగుడు అనేది పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే అసలు వండుకున్న తర్వాత చేదుగా అస్సలు ఉండదు ఫ్రెండ్స్. కొంచెం అనిపిస్తుంది కానీ అది మనకు తెలియదు, అంత బాగా వస్తుంది కర్రీ అనేది. చూడండి ఫ్రెండ్స్. తర్వాత మనం క్యాప్ పెడతాం కదా, ఒక కాకరకాయ ముక్కలు వేసుకున్నాం, కలిపాం, క్యాప్ పెట్టాం. తర్వాత 1 గ్లాస్ వాటర్, ఆ క్యాప్ మీద 1 గ్లాస్ వాటర్ పెట్టుకోండి. ఎందుకంటే ఏమైనా వాటర్ అవసరం వస్తే మనం చల్లనీళ్ళు పోయకుండా ఆ హాట్ వాటర్ అనేటివి పోయాలి. అప్పుడు మనకు కర్రీ అనేది పాడవకుండా ఉంటుంది. చల్లనీళ్ళు పోస్తే చప్పగా అయిపోతుంది అనమాట. అందుకని మనం చల్లనీళ్ళు అస్సలు వాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి అవి మగ్గాలి. మగ్గిన తర్వాత కారం వేసుకున్నాను అనమాట. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మాది చిన్న స్పూన్ ఉంటుందన్నమాట, దానికి సరిపడా నేను వేసేసుకున్నాను. మీ కర్రీకి సరిపడా మీరు వేసుకొని అటు ఇటు కలపండి. మంచిగా కలపాలి. అది కారం అనేది మంచిగా పట్టేసుకోవాలి కాకరకాయ ముక్కలకి. పట్టేసుకున్న తర్వాత మంచిగా కారంలో ఈ కాకరకాయ మొత్తం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెచ్చాగా దంచి వేసుకొని ఆ వెల్లుల్లి, ఆ కాకరకాయ, కారం అవన్నీ మంచిగా మిక్స్ చేస్తూ అటు ఇటు కలపండి, మాడిపోకుండా. ఓకేనా ఫ్రెండ్స్? అవి మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా కడిగి నానబెట్టేసుకొని తర్వాత దాని రసం అనేది మనము ఇందులో యూజ్ చేసుకోవాలి. ఆ రసం అనేది వేయడం ద్వారా మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ పాడవకుండా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మళ్ళీ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మంచిగా దగ్గరగా వేపుకున్నట్టు వచ్చేలాగా మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయ్యింది అనేలోపే అనుకున్న తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఆ కొత్తిమీరను కూడా అక్కడెక్కడ కొంచెం కలిపేస్తే అంత కర్రీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన విధంగా వండుకొని ఒకసారి తిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, వండుకొని కడుపు నిండా తినండి. ఓకేనా ఫ్రెండ్స్? బై థ్యాంక్ యూ.